గైస్ అందరికీ నమస్కారం. నేను మీ చిన్ని అనుభవంతో ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో మనం కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం మైదా కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. చూస్తున్న విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం చికెన్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, కొంచెం జీరా పొడి మసాలా కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మంచిగా హ్యాండ్తోనే మిక్సింగ్ చేసుకోండి. చూస్తున్న విధంగా చూసారు కదా, ఇలా మిక్సింగ్ చేసుకొని పక్క నుంచి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఎల్లుల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ తీసుకొని కొంచెం బాగా వేడెక్కేంత వరకు ఉంచి కొంచెం చికెన్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ మంచిగా లోపల కుక్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇంకోటి చేసుకొని మనం సాస్ కూడా మనం ఈ మధ్యలో కలిపేసుకుందాం. కొంచెం స్వీట్ అండ్ హాట్ సాసెస్ ఉంటాయి కదా, చిల్లీ సాసెస్, అవి యాడ్ చేసుకొని కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోవాలి. వెనిగర్, సోయా సాస్ యాడ్ చేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా పంచదార మాత్రం మీరు వేసుకోవాలి. ఈ చికెన్లో రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఖచ్చితంగా షుగర్ని మీరు యాడ్ చేయాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తున్న విధంగా మీరు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు దీన్ని వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. మనం లో ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు, హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అయిపోయింది మన టేస్టీగా చిల్లీ చికెన్. చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ చికెన్ని. నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.